ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హ్యామ్ రేడియో గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో డైరెక్టర్ గారు ఆర్జా రమేష్ బాబు గారు. అందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితమైన వ్యక్తి. ఆయన కాల్ సైన్ VU2 RDM. ఆయనకి రాజీవ్ గాంధీ అవార్డు కూడా ఉంది, నేషనల్ అవార్డు. ఆ తర్వాత వారు అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో డైరెక్టర్గా అనేక వేల మందికి ఈ హ్యామ్ రేడియో ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ హ్యామ్ రేడియో నేర్చుకోవాలనుకునే ఔత్సాహకులకి వారు కొన్ని సూచనలు చేస్తారు. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. హ్యామ్ రేడియో ముఖ్యంగా ఏ వయసు వారు ప్రారంభించవచ్చు, ఆ ప్రారంభించడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎంత వయసు వారు నుంచి ఈ హ్యామ్ రేడియో యాక్టివిటీని దాంట్లోకి ప్రవేశం కోరవచ్చు? చెప్పండి రమేష్ గారు. నమస్కారం. నమస్కారం రామకృష్ణ గారు. ఈ హ్యామ్ రేడియో నేర్చుకోవటానికి 12 సంవత్సరాలు పూర్తి అయి ఉన్నట్లయితే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఏ వయసులో ఉన్నవారైనా సరే 12 సంవత్సరాలు నిండిన స్కూలు విద్యార్థులు ఈ హ్యామ్ రేడియో నేర్చుకోవటానికి అర్హులు. ఓకే, చాలా సంతోషం అండి. ఎవరైనా ఈ యాక్టివిటీలోకి రావచ్చు అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మన ప్రేక్షకుల నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయండి. ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లే ఈ రంగంలో ఉండాలా? అనేక రంగాల్లో ఉన్నటువంటి మిగతా మిత్రులకు కూడా హ్యామ్ రేడియో పట్ల అభిరుచి ఉన్నది. వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? అంటే టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్లే ఈ హ్యామ్ రేడియో యాక్టివిటీలోకి రావాలనే నిబంధన ఏమీ లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ హ్యామ్ రేడియో అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ హాబీ అయినప్పటికీ దీనిలో ఒక రకంగా చెప్పాలి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో సంబంధం లేని వారు చాలా మంది ఈ హాబీలోకి ప్రవేశించి రాణిస్తున్నారు. అనేకమైన కొత్త విషయాలు కనుక్కుంటూ రేడియోల గురించి, యాంటెనాల గురించి పరిశోధనలు సాగించి కొత్త సర్క్యూట్స్ ని వారు అందిస్తున్నారు. నిజానికి వారు చేసే కృషి, వారి కంట్రిబ్యూషన్ గణనీయంగా ఉంది. ఏ రంగంలో ఉన్నవారి అయినా సరే ఇంట్రెస్ట్ అనేది ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రానిక్స్ కి సంబంధం లేనప్పటికీ నాయుడు గారు VU2 జులు ఆల్ఫా జులు ఆయన మెడికల్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా లక్షల రూపాయల ఖరీదు చేసే సాఫ్ట్వేర్ డిఫైన్ రేడియోని కేవలం 9,000 రూపాయలకు వచ్చేటట్లుగా భారతదేశంలో దొరికే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో తయారు చేసిన ఘనత ఆయనకు దక్కింది. అదేవిధంగా డాక్టర్ రాజశేఖర్ గారు, ఆయన ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి వారు కాదు, వారు ఆక్వా రంగంలో ఉన్నారు. వారు ఆక్వా రంగంలో డాక్టరేట్ చేసి ఉన్నారు ఆక్వా కల్చర్ లో. అయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ అంటే ఎంతో మక్కువ ఆయనకి. దీనికి సంబంధించి 5 బ్యాండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్సీవర్ చేసి వారు హ్యామ్ రేడియో వారికి అందించారు. అదేవిధంగా ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ లో ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్ ఆయన ఈ రోజుకి చేస్తూ ఉన్నారు. QO100 అనే శాటిలైట్ కావలసిన సర్క్యూట్స్ లను ఎక్స్పెరిమెంట్ గా వాటిని అసెంబ్లింగ్ చేస్తూ కొత్త విషయాలు ఆయన కనుక్కుని ఆయన అనుభవాన్ని అందరికీ పంచుతున్నారు. కాబట్టి ఒక రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో వారే ఈ హ్యామ్ రేడియోలోకి రావాలి అన్న నిబంధన ఏమి లేదు. కేవలం అభిరుచి, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎవరైనా సరే ఈ ఫీల్డ్ లోకి రావచ్చు. ఓకే రమేష్ గారు, ఎవరైనా ఈ హ్యామ్ రేడియో రంగంలోకి రావచ్చు అని చెప్తున్నారు. దీనికి పర్టికులర్గా
ఏ క్వాలిఫికేషన్ ఉంటే మీకు దీనికి బాగుంటుంది? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అందులోనూ పర్టికులర్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకైతే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఒకసారి చెప్పండి దయచేసి. ప్రత్యేకించి దీనికి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అన్న నిబంధన ఏమీ లేనప్పటికీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ వారు ఇంజనీరింగ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు, బిఎస్సి ఎలక్ట్రానిక్స్ వారికి, అదేవిధంగా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆ పైన చదివిన వారందరికీ కూడా వారి సర్టిఫికెట్ సబ్మిట్ చేసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ లో ఎలక్ట్రానిక్స్ పోర్షన్ అంటే సెక్షన్ ఏ 50 మార్కులకు ఉంటుంది. మొత్తం సెక్షన్ ఏ రాయకుండా ఎగ్జంప్షన్ పొందే అవకాశం ఉంటుంది. వారు కేవలము కమ్యూనికేషన్ ప్రొసీజర్ 50 మార్కులకు ఉంటుంది. అది మరియు మోర్స్ కోడ్, టెలిగ్రాఫిక్ కోడ్ 8 వర్డ్స్ పర్ మినిట్ అంటే నిమిషానికి 8 వర్డ్స్. వర్డ్ అంటే 8 లెటర్స్ అంటే 40 లెటర్స్ వారు నిమిషానికి పంపించటంలోనూ, రిసీవ్ చేయటంలోనూ, ట్రాన్స్మిటింగ్ చేయటంలోనూ తర్ఫీదు పొందవలసి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ లో టెస్ట్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఓకే, చాలా సంతోషం అండి. మరి ఈ కొత్తగా వచ్చే వారికి ఎలక్ట్రానిక్స్ హాబీ పట్ల మక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, బిగినర్స్కి మీరిచ్చే సలహా ఏంటి? బిగినర్స్ కి ఈ హాబీ పట్ల మక్కువ ఉన్నవారు ఈ హాబీలోకి వచ్చి ఎలక్ట్రానిక్స్ గురించి అనేక విషయాలు తమ సీనియర్స్ నుంచి తెలుసుకునే ఒక చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రేడియోలో వింటున్నట్లయితే అనేక మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడే మాటలను వినటం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కేవలం ఎలక్ట్రానిక్స్ గురించి అని కాకుండా కంప్యూటర్స్ గురించి, మరే రంగం గురించి అయినా సరే కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కేవలం పాలిటిక్స్, బిజినెస్ అంటే వ్యాపార సంబంధమైన విషయాలు కాకుండా మరి ఏ ఇతర శాస్త్ర సాంకేతిక విషయాలకు సంబంధించి దేనినైనా మాట్లాడి తెలుసుకునే అవకాశం దీనిలో ఉంటుంది. చాలా సంతోషం అండి. ఓకే, ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందని చెప్తున్నారు. చాలా సంతోషం. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లు చేసే వాళ్ళకి ఏ గ్రేడ్, ఇప్పుడు ఈ హ్యామ్ రేడియోలో ఎన్ని గ్రేడ్లు ఉన్నాయి, ఏ గ్రేడ్ అయితే వాళ్ళకి ఎటువంటి సౌలభ్యం ఉంటుంది ఒకసారి సాధారణంగా వివరించండి. ఇందులో ముఖ్యంగా 2 గ్రేడ్స్ ఉన్నాయి. ఒకటి రెస్ట్రిక్టెడ్ గ్రేడ్ అంటే ఎంట్రీ లెవెల్. అది కేవలం రాత పరీక్షను అనుసరించి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ప్రొసీజర్ లో ఆబ్జెక్టివ్ టైప్ లో 1 గంట సేపు ఎగ్జామినేషన్ ఉంటుంది. అది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. వారికి మోర్స్ కోడ్ టెస్ట్ ఇవ్వవలసిన అవసరం లేదు రిస్ట్రిక్టెడ్ గ్రేడ్ కి. ఇంకొక గ్రేడ్ జనరల్ గ్రేడ్ అంటే ఇది హ్యామ్ రేడియోలో టాప్ గ్రేడ్ గా ఉంటుంది భారతదేశంలో. దీనికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ప్రొసీజర్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామినేషన్ ఇవ్వటమే కాకుండా 8 వర్డ్స్ పర్ మినిట్ లో రిసీవింగ్, ట్రాన్స్మిటింగ్, మోర్స్ కోడ్ చేయవలసి ఉంటుంది. మరి రిస్ట్రిక్టెడ్ గ్రేడ్ లో ఆపరేటర్స్ వారికి 50 వాట్స్ పవర్ వరకు వారు ఉపయోగించే అవకాశం ఉంటుంది. అదే విధంగా జనరల్ గ్రేడ్ వారు కొన్ని ఫ్రీక్వెన్సీస్ లో 400 వాట్ల వరకు పవర్ వారు పంప్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనండి రమేష్ గారు, చాలా సంతోషం. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ గ్రేడ్ల వల్ల రిస్ట్రిక్టెడ్ గ్రేడ్ ద్వారా కానీ జనరల్ గ్రేడ్ ద్వారా కానీ ఏ అంశాల్లో మనం అంటే ఏ బ్యాండ్లు గ్లోబల్గా ఇంటర్నేషనల్గా మాట్లాడటానికి అర్హత ఎట్లా ఉంటుంది, ఎంత మటుకు పవర్ యూజ్ చేయొచ్చు,
జనరల్ గ్రేడ్ వారికి ఇంకో ఉన్న సౌలభ్యానికి రిస్ట్రిక్టెడ్కి ఉన్న తేడాలు ఏంటి? చిన్న తేడాలు ఉన్నాయి కదా, ఆ తేడాలు ఏంటి? ఓకే, రిస్ట్రిక్టెడ్ గ్రేడ్ వారు 50 వాట్స్ వరకు పంప్ చేయవచ్చు. అదేవిధంగా జనరల్ గ్రేడ్ వారు కొన్ని ఫ్రీక్వెన్సీస్లో, హై ఫ్రీక్వెన్సీలో 400 వాట్ల వరకు పంప్ చేసే అవకాశం ఉంటుంది. కండిషన్స్, రేడియో కండిషన్స్ బాగా ఉన్నట్లయితే 50 వాట్స్ పవర్తోనే ప్రపంచం అంతా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్ గ్రేడ్ వారికి, రిస్ట్రిక్టెడ్ గ్రేడ్ వారికి ఉండే ఫ్రీక్వెన్సీలే కాకుండా కొన్ని అదనపు ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి. వారు విస్తృతంగా శాటిలైట్ కమ్యూనికేషన్స్ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఈరోజు డిప్లొమా ఎలక్ట్రానిక్స్ వారైనా, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వారైనా, లేదా చదువుతున్న వారైనా సరే వారు సులభంగా ఈ యొక్క జనరల్ గ్రేడ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము అనేక ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ యొక్క హ్యామ్ రేడియో తర్ఫీదు ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్రయోగాత్మకంగా కేవలము వారం రోజుల్లో కంప్లీట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహించి అందులో మేము గణనీయమైన మేము ఫలితాన్ని పొందాము. అంటే దాదాపుగా మా ద్వారా శిక్షణ పొందిన వారందరూ కూడా జనరల్ గ్రేడ్లో సాధించటం జరిగింది. అదేవిధంగా మేము అనేక ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా మేము వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ భీమవరంలో కూడా బాలుర కోసం ఈ యొక్క శిక్షణా తరగతులు మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఇదే విధంగా తమ విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి. సో ఇవి లైసెన్స్ ఒక్కసారి తీసుకున్నట్లయితే వారికి జీవితకాలం, అంటే లైఫ్ టైం, మరి ఏ లైసెన్సు కూడా ఇంత సుదీర్ఘకాలం దానిని వినియోగించే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో రెన్యూల్స్ అని ఉంటాయి, కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేకుండా ఒక్కసారి లైసెన్స్ ఇస్తే వారికి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ లైసెన్స్ వినియోగంలో ఉంటుంది. ఆ తర్వాత కూడా అవసరాన్ని బట్టి 5 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. ఓకే రమేష్ గారు, ఓకే, బాగా సవివరంగా చెప్పారు. తర్వాత ఇటీవల కేరళలో జరిగినటువంటి విపత్తు, ఫ్లడ్, ల్యాండ్ స్లైడింగ్, ఇట్లాంటి డిజాస్టర్స్ జరిగినాయి. వాటిల్లో హ్యామ్స్ ఎలా స్పందించారు? దాని ద్వారా మీరు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అయినా అబ్జర్వ్ చేశారా? మీ అభిప్రాయం చెప్పండి అటు మీద. ఇటీవల కేరళ వయనాడ్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా, ఎడతెరి లేకుండా కురిసిన వర్షాల కారణంగా అనేక ల్యాండ్ స్లైడింగ్స్ జరిగి కొండ చర్యలు విరిగిపోవటం వల్ల విపరీతమైన నష్టం జరిగింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. అంచనాలకు మించిన నష్టం కేవలం 2 గంటల్లోనే జరిగిపోయింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన కనీవిని ఎరుగిన రీతిలో జరిగిన విధ్వంసానికి విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. మరి ఇందులో ఈ కార్యక్రమంలో కేరళలో గణనీయ సంఖ్యలో ఉన్న హ్యామ్ రేడియో ఆపరేటర్స్ వెంటనే రంగంలో దిగి తమ హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్స్ అక్కడికి తీసుకెళ్లి యాంటెనాలు కట్టుకుని ఎంతో విలువైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడం ద్వారా గాయపడిన వారికి చికిత్సల గురించి, ఆహార పదార్థాల సరఫరాల గురించి సంబంధించిన అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ అందించి అక్కడి అధికారుల ప్రశంసలే కాకుండా ప్రజల ప్రశంసలు కూడా పొందారు. ఓకే, బాగుందండి. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా సుమారుగా ఎంతమంది హ్యామ్స్ ఉండుంటారు? మీ అంచనా ప్రకారం ఎంతమంది ఉన్నారు చెప్పండి. తర్వాత
ఈ అన్ని రాష్ట్రాల్లోనూ హ్యామ్స్ విస్తరించి ఉన్నారు కనుక, అనేక రాష్ట్రాల్లో ఉన్నారు కనుక, ఈ విడి టైంలో అంటే జనరల్ టైంలో వీళ్ళు ఎటువంటి మెసేజ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఎలాంటి కమ్యూనికేషన్ నడుపుతారు, విపత్తుల సమయంలో ఎలా ఉపయోగపడతారు, ఈ రెండుకి ఉన్న తేడా ఏంటి కొంచెం చెప్పండి. ఓకే రామకృష్ణ గారు, మంచి ప్రశ్న వేశారు. హ్యామ్ రేడియో ఆపరేటర్స్ ఎమర్జెన్సీ టైంలో కాకుండా సాధారణ సమయాల్లో వారు అన్ని సమాచారాలకు సంబంధించి విషయాలను అందిపుచ్చుకోవచ్చు. కేవలం పాలిటిక్స్ గురించి, వ్యాపార సంబంధమైన విషయాలు కాకుండా టెక్నాలజీ గురించి డిస్కషన్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు, కంప్యూటర్ గురించి సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా అనేక మందితో స్నేహ సంబంధాలు కలిగి ఉండవచ్చు హ్యామ్ రేడియో ద్వారా. అదేవిధంగా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు అతి ముఖ్యమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడం ద్వారా ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం ఇందులో ఉంది. ఓకేనండి, అర్థమైంది. తర్వాత అంటే ఈ హ్యామ్ రేడియో నేర్చుకునే వారికి జనరల్గా అంటే ఈ హ్యామ్ రేడియోలో లైసెన్స్ పొందటానికి కావాల్సిన ఎగ్జామ్ అటెండ్ అనుకునే వారికి, నూతనంగా అటెండ్ అవ్వాలనుకునే వారికి ఏ సబ్జెక్టుల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, వాటిలో ఎంత మటుకు వాటి సబ్జెక్ట్స్ పరిధులు ఉంటాయి చెప్పండి కొంచెం. ఈ హ్యామ్ రేడియో నేర్చుకునే వారికి ముఖ్యంగా బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించిన సబ్జెక్టు ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ చదివిన వారు, చదువుతున్న వారికి, అదేవిధంగా డిప్లొమా ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ తెలిసిన వారు ఎవరైనా సరే ఈ ఎలక్ట్రానిక్స్ వారికి ఈజీగా వారికి తెలుస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్తో కాకుండా కమ్యూనికేషన్ ప్రొసీజర్, మనము దీనికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, రేడియో థియరీ, సిగ్నల్స్, డిస్ట్రెస్ సిగ్నల్, అర్జెన్సీ సిగ్నల్, సెక్యూరిటీ సిగ్నల్, ఇవి ఏంటి, టైం సిగ్నల్, వాటిలో ఆ సిగ్నల్స్ మనం వినటం ద్వారా మనం ఏం చేయాలి, డిస్ట్రెస్ సిగ్నల్ విన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, అర్జెన్సీ సిగ్నల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇటువంటి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇవన్నీ కూడా ఈజీగా నార్మల్గా నాలెడ్జ్ ఉన్న ఏ విద్యార్థి అయినా సరే ఈజీగా ఒక్క వారం రోజుల్లోనే తెలుసుకొని ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ ప్రొసీజర్. అయితే మోర్స్ కోడ్ నేర్చుకోవడానికి సిస్టమేటికల్గా ఒక 1 month పాటు 30 రోజుల పాటు కృషి చేయాల్సి ఉంటుంది. అందులో జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మేము సిస్టమేటిక్గా రోజుకి ఒక 1 hour, 1 గంట సేపు తర్ఫీదు ఇవ్వటం వలన మంచి ఫలితాలు వస్తున్నాయి. సో వారు హ్యామ్ రేడియోకి సంబంధించిన జనరల్ గ్రేడ్, టాప్ గ్రేడ్ జీవితకాలాన్ని వారు ఈ యొక్క సర్టిఫికెట్ను పొంది జీవితకాలం హ్యామ్ రేడియో కమ్యూనికేషన్లో వారు సేవ చేయటం, అదేవిధంగా వారు ఈ యొక్క ఫెసిలిటీని పొందే అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం టోటల్గా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే, దీని పరీక్షకి ప్రిపేర్ అవ్వాలనుకునే వారికి మీరు ఇచ్చే సమాచారం ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఇచ్చే ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, మీ అకాడమీ ద్వారా వెళ్ళాలనుకునే వారికి ఇచ్చే సూచనలు ఏంటి మీరు? ఓకే, మోర్స్ కోడ్ ఉంటుందండి. మోర్స్ కోడ్ 8 words per minute. అంటే వర్డ్ అంటే 5 letters అనమాట. 8 words అంటే 40 letters, నిమిషానికి 40 letters. వినటానికి ఇది కొంచెం కష్టం అనిపించినా కూడా ఇది ఒక్కసారి నేర్చుకోవడం మొదలు పెడితే, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 8 words per minute ఏముంది, 10 words per minute కూడా ఈజీగా సులభంగా సిస్టమేటిక్గా ట్రైనింగ్ అందినట్టయితే ఇది
నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్స్పర్టిజం సంపాదించే అవకాశం ఉంటుంది. సులువుగా నేర్చుకోవచ్చు. ఓకేనండి. బేసిక్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ప్రొసీజర్ గురించి చెప్తారు. తర్వాత దీనిలో మోర్స్ కోడ్ ఉందన్నారు. మోర్స్ కోడ్ ఎంత మటుకు రావాల్సి ఉంటుంది, ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ రావాలి, దాన్ని ప్రాక్టీస్ ఎలా ఇస్తారు మీరు? ఈ యొక్క శిక్షణ పొంది ఎగ్జామ్ రాయాలనుకునే వారికి మా అకాడమీ వారు ఒక మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్, ఆన్లైన్ ఈ యొక్క సాధనాలన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ అనేది సులభం అయిపోయింది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలు అంటే విజయవాడ, లేకపోతే హైదరాబాదు, చెన్నై, అక్కడికి వెళ్ళి మాత్రమే ఈ హ్యామ్ రేడియో నేర్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ఆన్లైన్లో మేము శిక్షణా తరగతులు నిర్వహించడం వలన దేశంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతం నుంచైనా సరే ఈ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది. 1 నెల రోజుల పాటు రోజు గంట సేపు శిక్షణ పొందినట్లయితే జనరల్ గ్రేడ్ సులభంగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అనేక మంది ప్రస్తుతం ఈ ట్రైనింగ్ పొందుతున్నారు. ప్రతి నెల కూడా ఈ ట్రైనింగ్ శిక్షణ తరగతులు మేము నిర్వహిస్తున్నాము. మా అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో ఫోన్ చేసినట్లయితే 9248346843 ఫోన్ చేసినట్లయితే మేము మరిన్ని వివరాలను వారికి అందించగలము. ఓకేనండి. చాలా ధన్యవాదాలండి. మీకు సవివరంగా అన్ని వివరాలు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మానిటరింగ్ స్టేషన్లలో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మన విజయవాడలో కూడా సౌలభ్యం ఉంది. ఇక్కడికి వచ్చినట్టయితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు కనుక మా ప్రేక్షకులందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం.